ఉత్తరాంధ్ర జిల్లాలలో పొత్తు రాజకీయాల వల్ల టీడీపీ జనసేనలో అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. పార్టీ మాది అని నిన్నటిదాకా జబ్బలు చచ్చిన వారు ఇప్పుడు ఏమీ కాకుండా రాజకీయాలు చేస్తున్నారు. తమకు తీరని ద్రోహం చేశారని పెద్ద మాటలే అంటున్నారు. మరికొందరు పొమ్మనకుండా పొగబెడుతున్నారు. బిగ్ షాట్స్ కే ఈసారి టీడీపీ హ్యాండ్ ఇస్తుంది. జనసేనలోనూ అదే తీరు కనిపిస్తుంది. పార్టీని నమ్ముకున్న వారికి కాకుండా ఓవర్ నైట్ చేరిన వారికి కండువాలు కూడా కప్పుకోని వారికి టికెట్లు ఇస్తున్నారు అన్న ఆవేదన అయితే ఆ పార్టీలో ఉంది. ఈ పరిణామాలను వైసీపీ నిశితంగా గమనిస్తుంది. టీడీపీలో జనసేనలో అసమ్మతివాదుల వైఖరి మీద ఒక లుక్ పెట్టినట్లుగా ప్రచారం సాగుతోంది. అందుకే ఉత్తరాంధ్ర వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి ఒక సంచలన ప్రకటన చేశారు. తుది జాబితా వెలువడే వరకు ఎవరు అభ్యర్థి కారు అని వైవి బాంబు పేల్చారు. దాంతో ఇన్ఛార్జీల సీట్లు కూడా చిరిగిపోతాయని సంకేతాలు ఇచ్చినట్లు అయింది. వీక్ గా ఇన్ఛార్జీలు ఉన్న చోట కొత్త వారికి చోటు దక్కుతుంది. అంతేకాకుండా బలమైన నేతలకు ఛాన్స్ ఇస్తారని అంటున్నారు. టీడీపీ జనసేనలో కీలక నేతలు వస్తే వారిని తమ వైపు తిప్పుకునేందుకు కూడా వైసీపీ చూస్తుందని గట్టిగా టాక్ వినిపిస్తోంది. ఉత్తరాంధ్రకు చెందిన ఒక బిగ్ షాట్ విషయంలో వైసీపీ ఇప్పటికే దృష్టి సారించింది. ఆయనకు కోరిన సీట్ ఇచ్చేందుకు రెడీ అంటున్నారు. అలాగే టీడీపీలో కీలకంగా ఉన్న ఒక అసెంబ్లీ సెగ్మెంట్ నేత విషయంలో వైసీపీ కొత్త ఆలోచనలు చేస్తుంది. విశాఖ సిటీలో టీడీపీలో చోటు చేసుకుంటున్న పరిణామాలతో చాలా మంది నేతలు మాత్రం ఇబ్బంది పడుతున్నారని, దాన్ని క్యాష్ చేసుకోవడానికి వైసీపీ పావులు కదుపుతోందని ప్రచారం సాగుతుంది. అదే జరిగితే టీడీపీకి షాకుల మీద షాకులు తగులుతాయని అంటున్నారు.